అందరికీ షలాం. ప్రార్థన. మహోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, అనుదినము వేలాది దుఃఖలతో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మైలోగ్యమైన హషేం మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఆ దూతలతో పాటు మేము కూడా ఈ నామమును హెచ్చిస్తూ ఈ నామమును ఘనపరిచే భాగ్యమును మాకు కూడా అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ జ్ఞానమును మాకు నేర్పుతున్న విధానం బట్టి తండ్రి, నీ మార్గముల్లో నిలిచే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకులు మర్చిపోయిన నజరేయుడైన యెషూవా మెస్సియా నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. వధువై పాడేద యెషూవా, పతివని పొగడేద ప్రియుడా. వధువై పాడేద యెషూవా, పతివని పొగడేద ప్రియుడా. ధవళవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవళవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము మనం ధ్యానించుకుంటున్నాం. యెహోషువ అనే పేరుకు యెహోవా రక్షణ అనే అర్థము వస్తుందని మనము తెలుసుకుని ఉన్నాం. అలాగనే ఏదైనా యోధా వంశస్థుల వంతు ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసుకుంటున్నాం. వారి సరిహద్దులు ఏంటని తెలుసుకుంటున్నాం. ఏదోము సరిహద్దు వరకు అనగా సీను అరణ్యపు దక్షిణం వరకు, దక్షిణ సరిహద్దు అఖాతం మొదలుకొని అక్రబీము నెక్కు చోటుకి, సీను పోయి కాదేశు బర్నేయకు ఎక్కి హెస్రోను వరకు సాగి, అద్దారు ఎక్కి కర్కామ వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించను. ఇది దక్షిణ సరిహద్దు. తూర్పు సరిహద్దు యోర్దాను తుది వరకు ఉన్న ఉప్పు సముద్రము, యోర్దాను తుది వరకు ఉన్న సముద్రాఖాతం మొదలు బేత్ హొగ్లా వరకు సాగి బెతరాబా ఉత్తర దిక్కు వరకు, రూబేనీయుడైన బోహాము రాతి వరకు, అక్కోరు లోయ నుండి దెబీరు వరకు, అదుమేము నెక్కి గిల్గాలు అభిముఖముగా ఉత్తర దిక్కునకు వ్యాపించను. ఎన్షెమెషు నీళ్ళ వరకు, దాని కొన ఎన్రోగేలు వద్ద వరకు వ్యాపించను. అక్కడి వరకు ఉన్నది. పడమటి దిక్కున బెకహెన్నుములోయ మొదలు యోబిసీయుల దేశం వరకు, అనగా యెరూషలేము ఎక్కి హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండ వరకు పడమటిది మరిది సరిహద్దుగా ఉన్నది.
ఉత్తర దిక్కుల సరిహద్దు రెఫాయిముల లోయ వరకు. ఈ విధముగా సరిహద్దును నియమించాడు యెషూవ వారు, హషేం వారు. ఆ విధంగా ఎవరికి మధ్య కొట్లాటలు రాకుండా సరిహద్దులను నియమించాడు. ఇది నాది స్వాస్యముగా అనుగ్రహించాడు. ఈ సరిహద్దు వివాదాలు అనేకముగా జరుగుతూ ఉన్నాయి ఈ దినమున. రాజ్యాల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య. అంత మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య. ఇవి మరి కొట్లాటలకు దారితీసి ప్రాణాలను తీసే విధంగా కూడా మరి సాగుతూ ఉన్నాయి. సరిహద్దులు నియమించిన తండ్రి మరి ఆ సరిహద్దులు కొట్లాటలు లేకుండా ఉండాలనే నిర్మించాడు, ఏర్పాటు చేశాడు. కానీ ఆ సరిహద్దులు చెరిపివేస్తూ మరి ఈ కొట్లాటలు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన, శత్రు దేశాలుగా మారుతున్నాయి, శత్రువులుగా మారుతూ ఉన్నారు, ప్రాణాలు హరించుకుంటూ ఉన్నారు. ఆయన చేసినది మంచికి చేస్తే ఆ మంచిని కూడా చెరిపేసే విధముగా శత్రుత్వంతో, పగతో, కార్పణ్యాలతో ముందుకు కొనసాగే విధంగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సరిహద్దు రాయను మనము చెరిపేవారిగా, తీసివేసేవారిగా ఉండకూడదు. కాబట్టి ఒక సరిహద్దు వరకు మనల్ని ఆయన ఎంతో ప్రేమతో, సహనముతో, ఆప్యాయతతో, అనురాగంతో మనను లేవనెత్తేవాడిగా, బలపరిచేవాడిగా, సహాయం చేసేవాడిగా, ఆదరించేవాడిగా ఉంటాడు. ఆ సరిహద్దును మనం ఎప్పుడైతే చెరిపి వేసుకుంటామో, ఆత్మీయతమైనైనా సరే, లోకరీత్యాగా అయినా సరే, ఆయనకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోయేవారిగా ఉంటున్నాం. మనకు మనమే చెడిపోయేవారిగా ఉంటున్నాం, నాశనం కొని తెచ్చుకునేవారిగా ఉంటున్నాం. కాబట్టి సరిహద్దును చెరిపివేసే విధంగా కాకుండా సరిహద్దులోనే జీవించేవారిగా, ఆయనకు వినయ విధేయతలు కలిగి ఆయన మాటకు లోబడే విధంగా మనం జీవించగలగాలని, మరి సరిహద్దు విషయంలో జాగ్రత్త వహించాలని హషేం వారు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్.